రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తుంది. ఒక్కో రూపాయిని సమీకరించి సద్వినియోగం చేసే దిశగా చర్యలు చేపడుతుంది. కేంద్ర ప్రయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి అధిక నిధులు సాధించేందుకు నిరంతరం కసరత్తు చేస్తుంది. ఇక ఈ క్రమంలో ఢిల్లీలో కేంద్ర మంత్రులు, మంత్రిత్వ శాఖల అధికారులతో సమన్వయం చేస్తూనే రాష్ట్ర స్థాయిలో కూడా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చురుకుగా నడిపిస్తున్నారు. ఇక నిధులు తెచ్చుకోవడం, సమర్థవంతంగా ఖర్చు చేయడం, అదనపు నిధులు సాధించడం అనే 3 సూత్రాలతో పాలనా యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ఈ లక్ష్యాలతో నెల రోజుల వ్యవధిలోనే 2 సార్లు సమీక్షలు నిర్వహించి సంబంధిత శాఖలకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రయోజిత 76 పథకాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర వాటా నిధులు కలిపి మొత్తం 24,513 కోట్లకు కేటాయింపులు సాధించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత జగన్ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రయోజిత పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన 39,642 కోట్ల నిధులు కోతకు గురయ్యాయని, అదనంగా 10,171 కోట్లను ఇతర పథకాలకు మళ్లించినట్లు తెలిపింది. ఎన్డీఏ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే ఈ పథకాలను మళ్లీ గాడిలో పెట్టి సుమారు 17,000 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రయోజిత పథకాల కోసం 15,173 కోట్లను కేటాయించగా వాటికి రాష్ట్ర వాటాగా 9,340 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ విధంగా మొత్తం 76 పథకాలకు కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో 24,513 కోట్లను వ్యయం చేసేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించినట్లు ప్రభుత్వం వివరించింది. సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో నగరవాసులు తిరిగి పట్నం బాట పట్టారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఎన్హెచ్ 65పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయి నెమ్మదిగా కదులుతున్నాయి. ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనాల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో పాటు చిట్యాల, పెద్దకాపర్తి ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో రద్దీ మరింత పెరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టగా డ్రోన్లు, సీసీటీవీలతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. తమిళనాడులోని కరూర్లో జరిగిన తమిళగల వెట్రి కలగం టీవీకే భారీ బహిరంగ సభలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో టీవీకే అధినేత, ప్రముఖ నటుడు విజయ్ను ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు టీవీకే అధినేత, నటుడు విజయ్ హాజరయ్యాడు. కరూర్ తొక్కిసలాట ఘటనలో విజయ్ని సీబీఐ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 27న జరిగిన ఈ విషాద ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా 60 మందికి పైగా గాయపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును చేతిలోకి తీసుకున్న సీబీఐ ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తోంది. ఇందులో భాగంగా విజయ్ను విచారణకు పిలిపించింది.